కరివేపాకు పొడి వల్ల నిజంగా ఇన్ని హెల్త్ బెనిఫిట్సా? హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏమో గానీ, స్కిన్ గ్లో అవుతుంది, హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే ఎవరు ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి? నేనైతే కూరలో కరివేపాకు ఎప్పుడూ తీసి పక్కన పెట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసాక పక్కన పెట్టలేకపోతున్నాను. అలా అని పచ్చి కరివేపాకు తినలేకపోతున్నాను. అందుకే డైలీ 1 స్పూన్ ఆఫ్ కరివేపాకు పొడి రైస్‌తో తీసుకుందామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఇంకా కారానికి తగినన్ని ఎండుమిర్చి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని, ఒక రోజంతా ఎండలో గానీ, ఫ్యాన్ కింద గానీ వదిలేసి, నెక్స్ట్ డే క్రిస్పీగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అదంతా పక్కకు తీసుకొని చల్లారేలోపు వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ, ఇంకా కొంచెం పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డైలీ టిఫిన్స్ తినే వాళ్ళకి ఈ కరివేపాకు పొడి చాలా బావుంటుంది. అదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 1 స్పూన్ ఆఫ్ నువ్వులు, కొంచెం చింతపండు, ఇంకా టేస్ట్‌కి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన కరివేపాకు పొడి రెడీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.